ఐఎమ్ సమీరా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట సింబల్ నాలో పెడితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు హ్యాపీగా వాచ్ చేసేయచ్చు. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, ఇప్పుడే నేను ఫంక్షన్కి వెళ్ళొచ్చు అనమాట. ఫంక్షన్లో అయితే బాగా గిఫ్ట్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా, రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు. రిటర్న్ గిఫ్ట్ అయితే మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను అనమాట. రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చారో తెలుసా? బాగున్నాయి, చూపిస్తానండి. 2 అట్టుపళ్ళు, క్రేన్ ఒక్కపొడి అండ్ బఠానీలు. నేను ఎక్కడ చూడలేదు ఇలాగా బఠానీలు ఇవ్వడం. తమలపాకు ఒక్క అంటారు కదా, అవి కూడా తెలుసు. వీళ్ళు డిఫరెంట్గా బఠానీలు అయితే ఇచ్చారు. ఈ బఠానీలు తిని చాలా ఇయర్స్ అయితే అయిపోయింది, చిన్నప్పుడు తినేవాళ్ళం కొనుక్కుని. మళ్ళీ ఈ సర్వింగ్ ప్లేట్ కూడా ఇచ్చారు. చూడండి ఎలా ఉందో, ఓపెన్ చేస్తాను. కవర్ కూడా ప్యాకింగ్ భలే చేశారు. అసలు వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది, వెయిట్ కూడా బాగుంది. ఇది గోల్డ్ కలర్. ఇందులో అయితే మనం ఎవరికైనా గెస్ట్స్ వచ్చినప్పుడు సర్వ్ చేసుకోవడానికి అండ్ మన ఏదైనా ఇంట్లో అకేషన్ జరిగినప్పుడు గంధం అండ్ ఫ్లవర్స్ ఇవన్నీ వేసి డెకరేట్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది కదా. దీని వాల్యూ ఎంతో కానీ నాకు ఇదైతే చాలా బాగా నచ్చేసింది. వాళ్ళు పెట్టే ఫుడ్, వాళ్ళ మర్యాదలు, వీటన్నిటికన్నా గిఫ్ట్ అయితే రిటర్న్ గిఫ్ట్ అద్దరిపోయింది. నాకు బాగా నచ్చింది. వెంటనే మీతో షేర్ చేసుకుంటే ఎలా ఉంటుందని షేర్ అయితే చేస్తున్నాను. ఈ మధ్యన ప్లాస్టిక్ డబ్బాలు పెద్దవి ఇస్తున్నారు అండ్ లేకపోతే స్టీల్ చిన్న బాక్సులు ఇస్తున్నారు. అవన్నీ ఇంట్లో ఎక్కడ పెట్టాలో కూడా తెలియక పైన చిట్టాడు మీద పాడేస్తుంది అనమాట. అవన్నీ వేస్ట్గా అనిపించింది. కానీ ఇది మాత్రం చాలా బాగుంది కదా, నచ్చిందా మీకు కూడా? కొంచెం డిజైన్ కానీ ఈ ప్లేట్ చాలా బాగుంది. వెయిట్ కూడా ఎక్కువ ఉంది. గొడవత్తి వారి వేడుక చాలా బాగుంది. దీని మీద డేట్ వేసి ఇచ్చారు. వాళ్ళ డేటు, వాళ్ళ ఫంక్షన్కి ఇవన్నీ వేసి ఇచ్చారన్నమాట. వెయిట్ కూడా చాలా బాగుంది. గోల్డ్ కలర్ కదా. మళ్ళీ ఈ గోల్డ్ కలర్ ప్లేట్స్, అదే రాగి ప్లేట్స్ అంటారు కదా, అవి పళ్ళాలు కూడా వేస్తున్నారు చాలామంది. పళ్ళెం కానీ ఇదైతే డిఫరెంట్గా మోడర్న్గా కూడా ఉంది. నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి. మీ ఇంట్లో ఏదైనా అకేషన్స్ జరిగినప్పుడు, ఫంక్షన్స్ జరిగినప్పుడు రిటర్న్ గిఫ్ట్గా ఏమి ఇవ్వాలి అని ఆలోచించకుండా ఇటువంటి ఇచ్చేయండి. అందరికీ యూజ్ అవుతుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. నాకు బాగా నచ్చింది. నా ఇంట్లో ఏదైనా అకేషన్ ఎప్పుడైనా జరిగినప్పుడు రిటర్న్ గిఫ్ట్గా ఇదే ఇద్దామని ప్రిపేర్ అయ్యాను. దీని కాస్ట్ కూడా తెలుసుకుంటాను. మీకు మీరు ఎవరైనా ఇది చూస్తే కనుక, కొంటే కనుక దీని కాస్ట్ ఎంతో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నాకు బాగా నచ్చింది. అండ్ మళ్ళీ వేరే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి గిఫ్ట్స్ ఏమన్నా స్పెషల్గా ఉన్నప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతున్నారు. లైక్ అస్సలు చేయట్లేదు. మరి వీడియో అయితే ఒక 250 మెంబర్స్ అయితే వీడియో చూస్తున్నారు, కానీ లైక్ మాత్రం ఇవ్వట్లేదు. నాకు అసలు అర్థం కావట్లేదు లైక్ ఎందుకు ఇవ్వట్లేదో. ఒకవేళ మీకు వీడియో నచ్చకపోతే కింద కామెంట్ చేయండి. నచ్చలేదు అని కామెంట్ చేశారనుకో, నేనేం ఫీల్ అవ్వను. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ వ్లాగ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తా.